ఇప్పుడు నేను ఎదురుగా ఉన్నానని అయితే ఇంగ్లీష్ లో మాట్లాడడం మొదలు పెట్టింది. ఐ సీ. నేనేమైనా తక్కువ తిన్నానా? వెంటనే పుస్తకాల షాప్ కెళ్ళి ఇది కొనుక్కొచ్చా. మంచి పని చేసావు. అంతకన్నా మంచి పని నువ్వు ఒకటి చెయ్యాలి. నేనా? నాకు ఇంగ్లీష్ నేర్పించాలి. ఓ ఎస్. థ్యాంక్స్ సంధ్య. థ్యాంక్స్ అనకూడదు, థ్యాంక్స్ అనాలి. థ్యాంక్స్. కరెక్ట్. కొన్నిసార్లు థ్యాంక్ యూ అని కూడా అంటుంటారు. థ్యాంక్ యూ. చూసావా అప్పుడు ఎంత బాగా నేర్చేసుకుంటున్నావు. ఇంత బాగా నేర్పిస్తే 30 రోజులేం కర్మ, 3 రోజుల్లోనే నేర్చుకుంటాను. ఓ పని చెయ్యి, పొద్దుటి నుంచి సాయంకాలం వరకు నువ్వు ఈ పుస్తకంలో ఉన్నవి వచ్చినంత వరకు బట్టి పట్టు. సాయంకాలం నేను ఆఫీస్ నుంచి వస్తాను కదా, ఆ టైంకి నువ్వు ఇంటికి వచ్చేయి. వచ్చేటప్పుడు ఈ పుస్తకం కూడా తీసుకురావాలా? అవును. అప్పుడు నువ్వు ఏం నేర్చుకున్నావో చూసి అది తప్పో ఒప్పో ఈ పదాన్ని ఎలా పలకాలో అన్నది నేను చెప్తాను. థ్యాంక్ యూ సంధ్య. ఇక నేను వెళ్ళొస్తానే. ఒక్క మాట, కొత్త విషయాలు నేర్చుకోవడం మంచిదే రాదా. నేర్చుకునే ఓపిక మనకుండాలే కాని జీవితం మనకెన్నో నేర్పిస్తుంది. ఆ నేర్చుకునేవి మన ఆలోచనల్ని, వ్యక్తిత్వాన్ని మెరుగుపరచాలే తప్ప చెడు ఆలోచనలకి దారి తీయకూడదు. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నందుకు సంతోషమే. కాకపోతే అది అవతల వాళ్ళని తప్పు పట్టించేందుకోసం కాకుండా నీ శక్తిని మరింత పెంచేదిగా ఉండాలి. ఆ కోణంలోంచి మొదలుపెట్టు. నువ్వు త్వరలోనే ఇంగ్లీష్ నేర్చుకుంటావు. మంచి మాట చెప్పావు సంధ్య. నాకెప్పటినుంచో ఇంగ్లీషు, హిందీ నేర్చుకుని ఆ భాషలో గడగడా మాట్లాడాలని కోరికుంది. కాకపోతే ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇలా మొదలు పెట్టాల్సి వచ్చింది. ఏం చేస్తాం? ఎనీవేస్, ఆల్ ది బెస్ట్. అప్పుడు నేనేమనాలి? థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ సంధ్య. వస్తానే. ఓకే. ఏట్రా కుక్కనాగా ఏటా ఎదేసుకాలు? తప్పమ్మే, మొగుడిని కుక్క అని పిలిస్తే వచ్చే జన్మలో పిచ్చి కుక్క అయిపోతావా? ఈ బతుకు బతికే కంటే ఆ కుక్క బతికేనయ్యరా. కుక్క బతికంటావేందమ్మా? 100 కోట్లు ఏడు నుంచి వస్తాయి ఊరకనే. ఒరే, కాసుల కోసం కాకపోతే ఏనాడన్న ఈ కాంతమ్మ వంటగదిలో నుంచొని వంట చేసినాదిరా. దీనెప్పడాలా ఈ పాటికే రేయి లేపుడు ఎండిసేపడు పులుసు వాసనకి కంపు ఎక్కిపోద్దా నేనొత్తా. ఇదేంటమ్మా ఎరుకు సచ్చిన వాసన వస్తుంది ఏంటమ్మా? ఏట్రా రొయ్యలేపుడు ఎండి చేపలు పులుసా? ఎవ్వుల కోసం అంతా? నా కోసం కాదమ్మా, కోళ్ల పిల్ల కోసం. చంపుతాను రే. దాని పేరెట్టుకుని నువ్వు తిందామానా? రమ్మని తెమ్మన్న బంతికి తెప్పొచ్చాడండి తింతానికి. చంపుతాను ఏటనుకుంటున్నావు? ఇట్ట అయితే ఎట్టమ్మా? ఏందమ్మా రొయ్యలేపుడు రెడీయా? ఓలమ్మ ఇందాకే కదరా కొండలు లాగించేశారు, అప్పుడే వాకలు అంటున్నారేటి? రెడీ అవపోతే చెప్పు మళ్ళా. నేను నా పెళ్ళం 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఫిష్ బిర్యానీ తినొస్తాం. ఓరు నీ పాసుగాల, నీ దారి మీరు చూసుకుంటే ఇక నాగైతే ఎవరా చూసేది అబ్బాయా? అందరు కలిసి నన్ను పీక తినండ్రా. కనీసం మేక పిల్లవైనా అయ్యుంటే అట్టా నువ్వు తినేద్దాం. ఏకంగా ఎరుగు బెడ్లో గుంటివి, నిన్నట్టా తినేదా? ఇదేటమ్మా అట్టా కొట్టేసావా? టెంకి పగిలినట్టుంది చూడమ్మా. రే నటం ఏట్నేది. కొబ్బరి టెంక్ అయితే పొయ్యిలో వేసుకోవచ్చు, నీ టెంక్ ఎందుకు పనుకోరా? వాళ్ళమ్మ కోడల పిల్ల డోక్కుంటుందా ఏటి? వాళ్ళమ్మ కొమ్ములు అడ్డుకుపోనాయి. ఓలమ్మ కక్కేసుకుంటున్నావు తల్లి. కక్కేసుకో తల్లి, కక్కేసుకో. పొత్తలదంతా కక్కేసుకో. నానున్నాను గానేటి. పర్వాలేదు అత్తయ్య. ఓలమ్మ కక్కుకొని ఎంత నీరస పడిపోనావో. రా తల్లి, నా బంగారు తల్లి దా. నా తల్లి దాయే, నా బంగారం రాయే. అమ్మా ఏట్రా? ఏందే అది వాంతులు చేసుకొని నీరసంగా ఉంటే హాల్లోకి తీసుకొస్తావేంటి? బెడ్రూమ్ లో తీసుకొని పడుకోబెట్టాలి. చూడు, ఊరికే ప్రేమలు చూపించుడు కాదు. రొయ్యలేపుడు చేపల పులు చేయలేదనుకో నిన్ను చావుగొట్టి చెవులు మూస్తా. సంజేనదా? నువ్వు బా. ఈనుకున్నావురా ఆడేటవుతున్నాడో? అమ్మ అంతే బయట కూడా పోనాది. చిన్నపిల్లకాయలేమ్మా, ఆడి మాటలేం పట్టించుకోకమ్మా. అంతావురా, ఎన్నెన్నా అంతావు. నువ్వెళ్ళి వంట చేయరా, నువ్వెళ్ళి వంట చేయ. చేస్తానమ్మా.
వంట చేయడం నాకు కొత్త ఏందే? నిన్ను కట్టుకున్న కాడి నుంచి నేను చేసే పని అదే కదా. కాకపోతే నేను గరిటి పట్టుకొని వంటగదిలో ఉన్నానే అనుకో, ఆ బసవే వచ్చి చూశాడు అనుకో, ఒరే ఓబులేసా నీ బండబాడా నువ్వు వంట చేయడం ఏంట్రా సామే అని అన్నాడు అనుకో, ఇన్నాళ్ళు నువ్వు ఆడిన నాటకాలు గోదావరిలో కుట్టుకుపోలా. పర్లేదు, నెత్తి మీద వచ్చినా కొనా తెలివితేతలు మా బాగానే ఉన్నారు రే. బొచ్చు కాదమ్మే ఉంటదే ఊడుద్ది, బుర్ర మీద ఉండే బొచ్చు కాదమ్మే, బుర్రలో ఉండే గుజ్జు కదా ముఖ్యం. శుభ్రంగా ఆ పిల్లకి ఏమి ఇష్టం అది చేసి పెట్టామే, వేవిల్లాటికి అంతటే తగ్గిపోతాయి. ఒరే చూడబోతే ఏ ఊళ్ళో ఆ పిల్లకి కాదు నీకు నాకున్నాయి. వెళ్ళవతలకే పోతానమ్మే, ఈసారి వాళ్ళ మేనమాకు ఫోన్ చేయమని అడుగుతావు చూడు, అప్పుడు చెప్తా నీ సాగత. ఏట్లా చెప్పేది? ఏటి చెప్పేది? చెప్పించు కొడతాను. వెళ్ళవతలకే వెళ్తానమ్మా. పోలమ్మో. సార్ సార్ మిత్తల్ అండ్ కంపెనీ ఫైల్ చూస్తున్నాను సార్. ఓకే సార్, ఓకే సార్, ఇప్పుడే వస్తాను. రాసంధ్య కూర్చో. థ్యాంక్ యూ సార్. ఈ ఫైల్ ఒకసారి చూడు. ఇది ఆల్రెడీ నేను చూసిన ఫైలే సార్. నువ్వు రాసిన రిమార్క్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఓకే చేశావు. అలాగే సార్. బిజినెస్ వేరు, ఫ్రెండ్షిప్ వేరు సంధ్య. కరెక్ట్ సార్. ఆ రెండు చాలా రేర్గా కలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆనంద్ నేను కలిసినట్టనమాట. ఆనంద్ బంధువనో ఇంటెలిజెంట్ అనో ఇంకోటే కాదు, ఈజ్ ఏ టఫ్ గై యునో. బిజినెస్లో ఆనంద్ మంచి దిట్ట. ఈ ఫైల్ విషయం ఏం చేద్దామంటారు సార్? వేరే ప్రపోజల్ పంపమని రాసే. ఓకే సార్, లెటర్ డ్రాఫ్ట్ చేసి మీకు పంపిస్తాను. సిడౌన్ సిడౌన్ సిడౌన్, మీతో చెప్పాల్సింది చాలా ఉంది. నేను యుఎస్ వెళ్తున్నాను. తిరిగి రావడానికి ఒక 15 days పడుతుంది. పర్వాలేదు సార్, లాస్ట్ ట్రిప్తో కంపేర్ చేసుకుంటే ఇది చిన్నదే. ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్కి బయలుదేరుతున్నాను. నేను తిరిగొచ్చే వరకు ఆఫీస్ వ్యవహారాలన్నీ ఆనంద్ చూసుకుంటాడు. ఆనంద్ గారా? ఏ, ఆనంద్ ఆఫీస్ చూసుకోవడానికి పనికిరాడనా నీ ఉద్దేశం? నో, అదేం కాదు సార్. మామూలుగా మీ అబ్సెన్స్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కుమార్ కదా ఆఫీస్ ఇన్ఛార్జ్. కుమార్ మంచి అడ్మినిస్ట్రేటర్, కానీ కొంచెం మెతక. అతని మెతకతనానికి లాస్ట్ టైం నేను చెల్లించిన మూల్యం 36 లక్షలు. మీ ముందే సెటిల్మెంట్ జరిగిందిగా? అవును సార్, గుర్తుంది. అలాంటి పొరపాటు నేను మళ్ళీ చేయదలుచుకోలేదు. అందుకే ఈసారి ఆనంద్కి ఆఫీసు బాధ్యతలన్నీ అప్పజెప్తున్నాను. అతని గురించి నీ అభిప్రాయం ఏంటి? సార్, ఐ మీన్, ఆనంద్ని ఇన్ఛార్జిగా ఉంచడం వల్ల నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతున్నాను. ప్రత్యేకించి అభిప్రాయం అంటూ ఏం లేదు సార్. చూడు సద్య, ఎంతో చలాకీగా ఉండే ఆనంద్ ఎలాంటి ఒంటరి జీవితం అనిపిస్తున్నాడో నీకు తెలిసే ఉంటుంది. పైకి నవ్వుతూ కనిపిస్తున్నా అతని మనసులో ఎంత బాధుందో ఎవరూ చెప్పలేరు. ఆనంద్ నిన్ను ఎందుకు ఇష్టపడుతున్నాడో నాకు అర్థమైంది సద్య. జీవితంలో తనేం పోగొట్టుకున్నాడో అది నీలో వెతుక్కున్నాడు. ఒక బాసుగా నిన్ను అడగట్లేదు, ఆనంద్ మామయ్యగా నిన్ను అర్థిస్తున్నాను. దయచేసి ఆలోచించు. ఈ ఫైల్ గురించి ఇంకేమైనా చెప్పేదుందా సార్? దట్స్ ఆల్. నేను వెళ్ళొచ్చా సార్? అది ఇవాళ క్లియర్ చేయాల్సిన వర్క్ చాలా ఉంది సార్. ఓకే, యు మే గో నౌ. థ్యాంక్ యూ. ఏమో అనుకున్నాను, వాడే కాదు ఈమె కూడా చాలా టఫ్ గై. డీల్ చేయడం చాలా కష్టం. A for apple, B for ball, C for cat, D for dog. Mr. Prasad, where are you going? ఓయ్ ప్రసాదు, నీవెక్కడికి వెళుచున్నావు? మిస్టర్ రాము, ఐ యామ్ గోయింగ్ టు కాలేజ్. ఓయ్ రాము, నేను కళాశాలకు వెళుచుంటిని. ఏంట్రాదా షాకుల మీద షాకులు ఇస్తున్నావు? షాకులు కాదు, 30 రోజుల్లో ఇంగ్లీష్ భాష. ఇలాంటి భాష మాట్లాడితే 30 రోజుల్లో ఇంగ్లీష్ హిందీ దేవుడెరుగు, 3 రోజుల్లో ఉన్న తెలుగు మర్చిపోతావు.
మీరు ఇంగ్లీష్ నేర్చుకుంది ఇది చూసి కాదా? కాదు. మరి ఏ నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోకపోతే ఈ దేశానికి ఏమైనా నష్టమా? దేశానికి కాదు, నా కాపురానికి నష్టం. నిన్న మీరు ఇంగ్లీష్లో మాట్లాడారు కదా, అది తనకు అర్థం కాలేదని బాధపడింది. బహుశా అందుకేనేమో ఉన్న పళంగా ఇలా. నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం మీకు నవ్వులాటగా ఉందే? అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదు రాదా. ఎవరి ఉద్దేశాలేమిటో గమనించలేనంత వెర్రిదానేం కాదు. అబ్బా తను ఇప్పుడు ఏమంది రాదా? ఎగతాళి చేసి ఈ పుస్తకం లాగేసుకుని నాకు ఇంగ్లీష్ రాకుండా చేద్దామని ఆవిడగారు కుట్ర. అలా చేస్తే నాకే వస్తుంది రాదా. నేను ఎదురుగా ఉండగానే మీరెదురు ఇంగ్లీష్లో సరసాలు ఆడుకోవచ్చు కదా. సరసం అన్నమాట తప్పు రాదా. తప్పేంటో ఒప్పేంటో తెలిసిందానివైతే మా ఆయనతో రాసుకు పూసుకు తిరుగుతావా? అంతగా తప్పొప్పులు తెలిసిన వాళ్ళైతే పెళ్ళం ఎదురుగా ఉండగానే పరాయి ఆడదాంతో పరిహాసాలు పోతారా? నేను పల్లెటూరు పిల్లనే కావచ్చు, నాకు ఇంగ్లీష్ రాకపోవచ్చు, కానీ తప్పంటే ఏంటో ఒప్పంటే ఏంటో నాకు తెలుసు. కష్టం అంటే ఏంటో కన్నీళ్ళంటే ఏంటో నాకు బాగా తెలుసు. బావగారంటే నాన్నగారు తర్వాత నాన్న, మరిదంటే అన్న తర్వాత అన్న. ఆ తేడా పాడాలు తెలియందల్లా మీలాంటి వాళ్లే. అనవసరంగా నిన్ను బాధ పెట్టినట్టున్నాను, నన్ను క్షమించరాదా. నాకన్నా పెద్దదానివి, నన్ను తిట్టు పడతాను, కొట్టు భరిస్తాను, అంతేగాని నా భర్తను నా నుంచి దూరం చేయాలి మాత్రం చూడొద్దు. అస్సలు భరించలేరు. నేను భరించినా ఆ దేవుడు అస్సలు సహించడు, సర్వనాశనం చేస్తాడు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ హారిక, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను ఎప్పుడైనా బాధపడితే నన్ను ఓదార్చేదానివి. ఇప్పుడు నిన్ను ఓదార్చడానికి నా దగ్గర మాటలు లేకుండా పోయా హారిక. ఐఎమ్ హెల్ప్లెస్. నా భార్యను నాశనం అయిపోమని చెప్పించిన దాన్ని నాలుగు కత్తిరించకుండా ఇంకా ఇలాగే ఉన్నాను అంటే అది నీ కారణంగానే, నీకిచ్చిన మాట కారణంగానే. అది కదండి. తెలుసు. పొరపాటును కూడా రాధ మీద కోపం తెచ్చుకోవద్దు, అంతేకా? ఎవరికైతే మంచి జరగాలని నువ్వు ఈ త్యాగానికి ఒప్పుకున్నావో ఆ మనిషే నీ వినాశనాన్ని కోరుకుంటుంటే తట్టుకోలేక చేతగాని వాళ్ళగా నిలబడిపోయాను. ట్రీట్మెంట్. బట్ ఐఎమ్ లిటిల్ బిట్ అవుట్ ఆఫ్ కంట్రోల్. భగవంతుడా, ఉద్యోగ మహిళా సంఘం తరపున ధర్నా చేయడానికి ఛాయా ఇందిరా పార్క్ దగ్గరికి వెళ్ళింది. ధర్నా చేస్తున్న మహిళా కార్యకర్తల్ని ఆడ పోలీసులు అరెస్ట్ చేసి వ్యాన్లో ఎక్కించారు. వ్యాన్ ఎక్కుతూ ఛాయా పురుషాహంకారానికి వ్యతిరేకంగా చేసిన లఘు ప్రసంగాన్ని ఇప్పుడే చూశాను. పోలీసుల చేతిలో నా ఛాయ చిత్రహింసలు గురి కాకుండా నువ్వే చూడు తండ్రి. ఛాయా, ఏదో దెయ్యాన్ని చూసినట్టు ఏంటా ఎక్స్ప్రెషన్? తప్పక ఇప్పుడే గచ్చాయా నీ ప్రసంగాన్ని టీవీలో చూశాను. చూస్తే ఇప్పుడే గచ్చాయా నిన్ను నీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. చేస్తే అప్పుడే వదిలేశారా? ఏ యావజ్జీవ కారాగార శిక్ష వేసి జైల్లోకి నెట్టాలన్నా నీ కోరిక? చిచి, మరేం నీ బాధ? నువ్వు క్షేమంగా పోలీసుల చేతులోంచి బయటపడాలని ఇప్పుడే దేవుడికి మొక్కుంటున్నాను. ఇలా డోర్ బెల్ మోగింది. అంతా దేవుడి దయ. దేవుడి దయ గాడిది గుడ్డ. తప్పు ఛాయా, దేవుడి దయ లేకపోతే నువ్వింత త్వరగా బయటపడేదానివా? ఓహో, అదా నీ సొదా. ఇప్పుడు ఉద్యోగం చేసే పెళ్ళాన్ని ఒక మొగుడుగాడు ఒసే అని కసిరినందుకు కదా వాడికి కఠిన కారాగార శిక్ష వేయమని మేం ధర్నా చేశాం. వసే అన్నందుకు కఠిన కారాగార శిక్ష అన్యాయం కదా? ఏంటన్యాయం? అదే ఉద్యోగం చేసే మహిళని పట్టుకొని వసే అని అనడం అన్యాయం కదా.
అందుకే మేం ధర్నా చేశాం. పోలీసులు వచ్చారు. మా డ్యూటీ ప్రకారం మేము నినాదాలు చేశాం. వాళ్ళ డ్యూటీ ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేశారు. మీడియా డ్యూటీ ప్రకారం ఫోటోలు వీడియోలు తీసింది. నిన్ను అరెస్ట్ చేసి వ్యాన్ ఎక్కిచ్చారనేదే నా బాధ ఛాయా. బాధెందుకు? అరెస్ట్ అయిన వాళ్ళమంతా ఎంప్లాయీస్వే కదా. ఎవరి ఆఫీసుల దగ్గర వాళ్ళని డ్రాప్ చేయమని పోలీసుల్ని రిక్వెస్ట్ చేశాం. మంచిది మేడం అంటూ మా ఆఫీస్ దగ్గర నన్ను డ్రాప్ చేశారు. నా బండి తీసుకొని నేను సీదా ఇంటికొచ్చేశా. ఇందులో నువ్వు బాధపడాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కావట్లేదు. హలో శ్యామాస్. హలో సుభాష్, రారా. ఛాయా, ఈడు సుబ్బారావు నా ఫ్రెండు సుభాష్. ఛాయా. హలో చెల్లెమ్మ. హలో. నీ చేత్తో వేడివేడి టీ ఒకటి పెట్టి అమ్మా. ఒరే సుభాష్. వాట్ శ్యామాస్? ఛాయ్ టీ పెట్టడం ఏంటిరా? నేనేమో ఆమెని బాంబు పెట్టమ్మా అనలేదే, జస్ట్ టీ పెట్టమ్మా అన్నానంతే. ఎందుకంత కంగారు? అది కాదురా. నువ్వు కాసేపు ఆగు. నాకు పని పాట ఏం లేదమ్మా. నా పిల్లానికి సెంట్రల్ గవర్నమెంట్ జాబు, జీతం దండిగా వస్తుందన్న మాటే గాని అది ఒక జాబేనా? అక్కడేదో తను పేద విరగబడి వచ్చినట్టు వచ్చి రాగానే సోఫాలో రిలాక్స్ అవుతుంది. ఒసే కాస్త టీ పెట్టి తగలడంటానా ఓ పట్టణ లేచి చావదు. అవ్వా, భార్యని, అందులో ఉద్యోగం చేసే భార్యని పట్టుకొని ఒసేవన్నావా? ఒసేవో దిష్ట మొహమా అన్నాను. దరిద్ర పీనుగా అన్నాను. అప్పటికి ఛాయ్ ఇవ్వకపోయేసరికి జుట్టు పట్టి 4 పీకులు పీకి మూల పడేసి ఇలా వస్తున్నాను. చెల్లెమ్మ, కనీసం నువ్వైనా కాస్త మంచి ఛాయ్ చేసి పట్టరమ్మా. డోంట్ వరీ శ్యామలరావు, ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉండు. ఈలోపు ఛాయ్ తీసుకొస్తాను. ఛాయా? అవును, అక్షరాల ఛాయే. మాట్లాడుతూ ఉండు. అరే సుభాష్, అసలే నీకు ఎచ్చులు ఎక్కువ. నిజం చెప్పు, మీ ఆవిడ్ని నువ్వు నిజంగానే వసాయని పిలిచావా? ఏ, నీకు మీ ఆవిని అలా పిలవాలనుందా? అలా పిలిస్తే వాళ్ళకి కఠిన కారాగార శిక్ష వేస్తారా? పైగా గృహహింస చట్టం కింద అదనంగా జైలు శిక్ష కూడా వేస్తారు. నువ్వు వెంటనే వెళ్ళి మీ ఆవిడ కాళ్ళు పట్టుకొని తప్పైపోయిందని క్షమాపణలు అడగరా. భార్యని, అందున ఉద్యోగం చేసే భార్యని, అందున సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసే భార్యని ఒసే అని పిలుస్తావా? అలా పిలిచింది చాలక ఆమె మీద చెయ్యి చేసుకుంటావా? చెయ్యి చేసుకుంది చాలక అది అందరితో గర్వంగా చెప్తావా? ఇస్తారా? నీలాంటి పురుషహంకారులకి ఇంటర్నేషనల్ కోటింగ్ ఇప్పుడే ఇస్తా. నువ్వు అంత చెప్పరా సుభాష్? మీ ఆవిడికి సారీ చెప్తావా, లేక నువ్వు జైలుకి వెళ్తావో తెలుసుకో. ఊరికే అతన్ని తొందర పెట్టుకు శ్యామలరావు. ముందు టీ తాగని. తీసుకోండి అన్నయ్య గారు. ఇంకోసారి తిక్క తిక్కగా వాగావంటే ఇదే శాస్తి చేస్తా. ఆనంద్ ఇక్కడికి రావడానికి నాకు అభ్యంతరం లేదు. దేనికొస్తున్నాడా అన్నదే నా అభ్యంతరం. అతను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడమ్మా.